నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం యోగకారక గ్రహాల గురించి ఒక వివరణ, అంటే ఒక వ్యక్తి జాతకంలో యోగకారక గ్రహం అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా చూడాలి, ఆ యోగకారక గ్రహం వల్ల మనకి జీవితంలో కలిగే శుభ పరిణామాలు ఏమిటి, ఇవి మనం తెలుసుకున్న వల్ల రాబోయే జీవితంలో మన యొక్క దశ యోగకారక గ్రహ దశ అయినా లేదు దానికి సంబంధించిన అంతర్దశలైనా ఏవైనా వస్తుంటే మనం ఎలా హ్యాపీగా ఉంటామో ఈ వీడియోలో అసలు ఒక కామన్ మ్యాన్ యోగకారక గ్రహం గురించి ఎలా తెలుసుకుంటే, అంటే ఏంటి అసలు ఏంటి, దాని యొక్క ఫలితాలు ఏంటి అనేది మాట్లాడుకుందాం. యోగకారక గ్రహం అన్నప్పుడు మామూలుగా యోగం అన్నప్పుడు జ్యోతిష శాస్త్ర రీత్యా కేంద్రానికి కోణానికి ఏదైనా ఒక గ్రహం ఆధిపత్యం వహిస్తే, అంటే లార్డ్షిప్ అంటారు ఇంగ్లీష్లో. ఈ 12 భావాలలో కేంద్రాలు, 12 భావాల్ని మామూలుగా మనకి జ్యోతిష్ శాస్త్రంలో పలు వర్గాలుగా విభజించి ఉన్నారు. కేంద్రాలు, కోణాలు, త్రిషాడయాలు, దుస్థానాలు, సో న్యూట్రల్ హౌసెస్ అని, తటస్థమైన హౌసెస్ అని ఇలా డివైడ్ చేస్తున్నారు. వీటిల్లో కేంద్రాలు అంటే మనకి ముఖ్యంగా 1, 4, 7, 10, కోణాలు అంటే 5, 9. సో 1వ భావాన్ని కొంతమంది కేంద్రము త్రికోణము అయినందువల్ల ఇది యోగకారకుడిగా తీసుకోవచ్చు అని అంటారు. కానీ అది యాక్చువల్గా అనుభవంలో అది పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. సో కేంద్రంగానే తీసుకుంటారు. నేను ఖచ్చితంగా 1వ భావాన్ని కేంద్రంగానే తీసుకుంటాను. సో జనరల్గా కేంద్రానికి ఆధిపత్యం వహించి కోణానికి ఆధిపత్యం ఒకే గ్రహం కానీ ఆధిపత్యం వహిస్తే దాన్ని ఇంకా రాజయోగకారక ప్లానెట్గా తీసుకుంటారు. మిగతా ఇప్పుడు అలాంటివి ఏ లగ్నాలకు వస్తుంది అనేది మనం చూసుకుంటే ఈ ద్వాదశ లగ్నాలలో ముఖ్యంగా మేషలగ్నం తీసేయండి. ఎందుకంటే మేషలగ్నానికి ఏది కేంద్రానికి ఆధిపత్యము కోణానికి ఆధిపత్యం వహించే గ్రహం ఏది ఒక గ్రహం కూడా లేదు. వృషభ లగ్నానికి 10వ భావానికి శని ఆధిపత్యం వహిస్తున్నాడు, 9వ భావానికి శని ఆధిపత్యం వహిస్తున్నాడు. అంటే కేంద్రాల్లో హయ్యెస్ట్ కేంద్రం 10వ భావం తీసుకుంటారు, కోణాలలో హయ్యెస్ట్ కోణం 9వ భావం. ఈ రెండింటికి ఒకే గ్రహం ఆధిపత్యం వహించినందువల్ల ఇది రాజయోగకారక గ్రహంగా వృషభ లగ్నానికి తీసుకున్నారు. అలాగే మిథున లగ్నానికి తీసుకుంటే ఏ గ్రహము లేదు. కర్కాటక లగ్నానికి సింహ లగ్నానికి మాత్రం కుజుడు కోణాధిపత్యం, అంటే ఇప్పుడు కర్కాటక లగ్నానికి పంచమాధిపతి కుజుడయ్యాడు, దశమాధిపతి కుజుడయ్యాడు. అంటే కోణం అంటే పంచము 5వ భావం, దశమం అంటే కేంద్రం. కాబట్టి కర్కాటక లగ్నానికి 10వ భావానికి కుజుడు ఆధిపత్యం వహించాడు, పంచమ భావానికి ఆయన ఆధిపత్యం వహించాడు. అందువల్ల దీన్ని యోగకారక గ్రహంగా తీసుకున్నారు. సో ఇట్లా సింహ లగ్నానికి కూడా సేమ్ కుజుడే వచ్చాడు. అలా తులా లగ్నానికి శనిదేవుడు, అలాగే మకర కుంభ లగ్నాలకి శుక్ర భగవానుడు. సో ఇట్లా మనకి ఈ యొక్క లగ్నాలు ఏవైతే ఉంటాయో వృషభము, కర్కాటకము, సింహము, తుల, మకర, కుంభం, వీళ్ళు ఖచ్చితంగా యోగకారక ప్లానెట్స్ని కలిగి ఉన్నారు. మరి మిగతా లగ్నాలందరికీ యోగకారకులు గ్రహాలు లేకపోతే ఎలా సార్, మరి ఎలాంటి ఫలితాలు వాళ్ళకు ఉండవా, జీవితంలో వాళ్ళు కనీసం రాజయోగం కాకపోయినా కనీసం యోగకారక గ్రహాలు అనేవి లేకపోతే ఎలా ఒక వ్యక్తి జీవితంలో అంటే దీనికి జ్యోతిష్ శాస్త్రంలో ఒక రూల్ ఉంది. అది బేసిక్గా ఏంటంటే ఒక కేంద్రానికి ఆధిపత్యం వహించిన గ్రహము కోణస్థానంలో ఉండిందనుకోండి, అది ఖచ్చితంగా యోగాన్ని ఇచ్చే పొజిషన్లో ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ఆ భావానికి కేంద్రానికి త్రికోణానికి ఇది లింక్ ఏర్పరిచింది ఈ గ్రహం. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది యోగకారక గ్రహంగా మారుతుంది. మీకు ఎగ్జాంపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే, మీకు ఒకవేళ మేషలగ్నం తీసుకోండి. మేషలగ్నం వాళ్ళకి ఏ యోగకారక గ్రహం లేకపోయినప్పటికీ కేంద్రానికి ఆధిపత్యం వహించే గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి కోణస్థితుల్లో కానీ ఉన్నట్లయితే అవి సపరేట్గా యోగకారక గ్రహంగా మారుతాయి. అంటే ఇప్పుడు మనకి 4th లార్డ్, అంటే మనకి చతుర్థ స్థానాధిపతి అయిన చంద్రుడు మేషలగ్నం వారికి 5, అంటే మీకు సింహరాశిలో ఉన్న లేదు ధనస్సులో ఉన్న, అంటే ఈ కోణ స్థానాల్లో ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఈ స్థానాల్లో కానీ చంద్రుడు ఉన్నట్లయితే మీకు ఆ దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు యోగకారక ఫలితాలు చూసే అవకాశాలు ఉంటాయి. బేసిక్గా యోగకారక దశల గురించి ఎక్కువ, అంతర్దశల్లో కూడా కొంచెం ఫలితం ఉన్నప్పటికీ మెయిన్ దశల విషయంలో మాట్లాడుతున్నాను. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే అంతర్దశలు అంటే మీకు దశానాథుడి నుంచి ఏ పొజిషన్స్లో ఉన్నాయి మళ్ళీ మారిపోతుంటాయి ప్రెడిక్షన్స్. అయితే ఓవరాల్గా ఇది చంద్రుడు డెఫినెట్గా యోగకారక గ్రహంగా పరిణమించాడు వీళ్ళకి. సో అలాగే మీకు మిథున లగ్నం తీసుకోండి. మిథున లగ్నం వాళ్ళకి పంచమాధిపతి అయిన శుక్రుడు కోణస్థానాధిపతి అయిన ఆయన కేంద్రాల్లో ఉన్నాడు అనుకోండి, అంటే 1, 4, 7, 10
అంటే మిథునంలో కానీ లేదు కన్యలో కానీ లేదు మీకు ధనస్సులో కానీ లేదు మీనంలో కానీ శుక్రుడు కానీ ఉన్నట్లయితే ఆయన యోగకారక గ్రహంగా పరిణమిస్తాడు. ఆయన దశ అంతర్దశలు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు చూస్తారు. అయితే ఇది మళ్ళా దీంట్లో రాసుల ప్రభావం. ఇప్పుడు కన్యలో ఆయన నీచ పొందుతాడు. నీచ పొందినప్పటికీ ఆయన దిగ్బలం చెందుతాడు. అక్కడ అది పవర్ఫుల్. 10వ ఇంట్లో ఉచ్చస్థితి పొందుతాడు రాశిరీత్యా, కానీ దిగ్బలం పోతుంది. కానీ ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. అందులో యోగకారక గ్రహంగా పరిణమించాడు కాబట్టి 7th హౌస్ శత్రువిల్లు గురువిల్లు అయినా కూడా ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇస్తాడు. ఇది 100% మ్యాచ్. ఏ చార్ట్లో అయినా మనం చెక్ చేసుకోవాల్సిందే. సో అట్లా మీకు ఏ లగ్నమైనా ఇప్పుడు ఈ లగ్నానికి ఇప్పుడు వృశ్చిక లగ్నం ఉన్నారు. వృశ్చిక లగ్నానికి కేంద్రాధిపత్యము ఏ గ్రహాలకు వచ్చింది? ఇప్పుడు దశమాధిపతి రవి వచ్చాడు. ఈయన కోణస్థితిలో ఉన్నాడు అనుకోండి, అంటే ఎక్కడ పంచమంలో అంటే మీనంలో కానీ లేదు కర్కాటకంలో కానీ 9వ ఇంట్లో కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా యోగకారక గ్రహంగా మారే అవకాశాలు ఉన్నాయి. సార్ ఇప్పుడు కేంద్రాధిపత్యము లేకపోతే ఇంకొకటి ఇప్పుడు మిథున లగ్నానికి ఆయన పంచమాధిపతి అయ్యాడు, 12వ ఇంటి అధిపతి కూడా అయ్యాడు. ఎవరు? శుక్ర భగవానుడు. కానీ మనం చూడవలసింది ఏంది? మూల త్రికోణ స్థానాన్ని చూస్తాం. మూల త్రికోణ స్థానం అనేది తుల అవుతుంది శుక్రుడు భగవానుడికి. సో అందువల్ల ఏంటంటే ఈ శుక్రుడు కేంద్ర స్థానాల్లో ఉన్నట్లయితే యోగ ఫలితాలు ఇస్తాడు, యోగకారక గ్రహంగా మారుతాడు. సో అంతే. ఇప్పుడు వృశ్చిక లగ్నం వాళ్ళకైనా అంతే. ఇప్పుడు రవి యోగాన్ని ఇవ్వాలి అంటే డెఫినెట్గా ఆయన కోణస్థానాల్లో ఉన్నప్పుడు 100% యోగాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సరే, ఇది ఇంతటితో మనం ముగించేదానికి లేదు. ఎందుకంటే యోగకారక గ్రహాలు మరి ఇప్పుడు త్రిషాడయములు అంటారు. ఈ త్రిషాడయములు కూడా ఇప్పుడు ఈ యోగకారక గ్రహాలకి ఒక మంచి క్వాలిటీ ఉంది. అది ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించిన శుభపరిణామాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మిడాస్ టచ్ అంటారు చూసారా, అంటే టైం బాగున్నప్పుడు మనం ఏది పట్టుకున్న బంగారం అవుతుంది అంటారు చూసారా. అట్లా వీళ్ళు ఈ యోగకారక గ్రహాలు ఏ యొక్క దుస్థానాధిపతులతో కలిసినప్పటికీ ఆ యొక్క దుస్థానాధిపతుల యొక్క అంతర్దశలు జరిగేటప్పుడు మీకు మంచి ఫలితాలు చూసే అవకాశాలు ఉంటాయి. ఇది మీకు కావాలంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే మేషలగ్నం వారికి తీసుకోండి. ఈ చంద్రుడు ఒకవేళ మీకు కోణంలో ఉండి ఏదైనా దుస్థానాధిపతితో కలిసినాడు అనుకోండి, అంటే పంచమంలో ఉన్నాడు, దుస్థానాధిపతి అయిన బుధుడితో కలిశాడు అనుకోండి, మీ మేషలగ్నానికి 3వ ఇంటి అధిపతి 6వ ఇంటి అధిపతి బుధుడు అవుతాడు. సో చంద్రుడితో కలిశాడు అనుకోండి, ఈ యొక్క అంతర్దశలో బుధుడి యొక్క అంతర్దశ ఎప్పుడు వచ్చినా కూడా మీకు శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా శుభ ఫలితాలు ఇస్తాడండి? 3వ భావానికి 6వ భావానికి ఆధిపత్యం కాబట్టి 6వ భావం అంటే ఏంటి? ఉద్యోగ స్థానము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వగలిగితే ఆ టైంలో లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేయగలిగితే డెఫినెట్గా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు ప్లేస్ మారి వేరే ఉద్యోగానికి పోవడం, 3వ ఇల్లు అంటే ప్లేస్ మారడం కదా. సో అట్లా మనకేంటంటే ఖచ్చితంగా ప్లేస్ మారి ఉద్యోగం వచ్చేదానికి అది ఒక అదృష్టమైన సమయంగా మనం పరిగణనలోకి తీసుకోవాలి. సో ఇదే విధంగా మీరు ఏ లగ్నమైనా తీసుకోండి. ఇప్పుడు ఒకవేళ ఈ త్రిషాడయములు వాటిల్ని మనం దుస్థానంగా తీసుకుంటారు జనరల్గా 3, 6, 11 భావాలకి. సో ఈ ఒకవేళ ఈ 3, 6, 11 భావాలు అధిపతులు వాళ్ళు ఉపచయ స్థానాల్లో ఉంటే యోగాన్ని ఇస్తారు అనేది సిద్ధాంతం. అంటే కేంద్రాల్లో ఉంటే మాత్రం ఇబ్బంది పెడతారు. డెఫినెట్గా అది కొంచెం ఇబ్బందికరించే వాతావరణమే, నో డౌట్ అది. ఇప్పుడు తులా లగ్నానికి గురువు 6వ ఇంటి అధిపతి అయ్యాడు, 3వ ఇంటి అధిపతి అయ్యాడు. అప్పటికే ఆయన సప్తమంలో ఉన్నాడు అనుకోండి. సప్తమంలో ఉన్న సహజ శుభుడు ఉన్నందువల్ల మంచిదే, కానీ ఆయన అంతర్దశలు వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. డెఫినెట్గా ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి అనేది సిద్ధాంతం. అయితే ఇదే గ్రహం వక్రీకరిస్తే మళ్ళీ యోగిస్తాడని అంటారు. సో దానికి వేరే రూల్స్ ఉన్నాయి. బట్ ఈ వీడియోలో ఏంటంటే ఇదే గురువు శనితో కలిశాడు అనుకోండి, అక్కడ ఆయన యొక్క అంతర్దశల్లో డెఫినెట్గా శుభ ఫలితాలు ఇస్తాడు. గురువు యొక్క అంతర్దశల్లో ఏ విషయాల్లో? 6వ భావానికి 3వ భావానికి సంబంధించిన విషయాల్లో. సో మీకు ఇదే రూల్ అనమాట. ప్రతి ఒక్క లగ్నానికి ఈ 3, 6, 11 స్థానాల అధిపతులు కానీ యోగకారక గ్రహాలతో కలిసి ఉంటే ఆయా అంతర్దశల్లో ఈ దుస్థానాధిపతుల అంతర్దశల్లో మీకు శుభ ఫలితాలు చూసే అవకాశాలు ఉంటాయి. ఇదిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు కర్కాటక లగ్నం ఉందనుకోండి. కర్కాటక లగ్నానికి 6వ భావానికి 9వ భావానికి గురువు అధిపతి. అయితే ఈయన మీకు ఒక రకంగా చెప్పాలంటే యోగకారకుడిగా తీసుకుంటారు. ఇదే అధిపతిగా తీసుకున్నారు కాబట్టి ఈ 9th లార్డ్ ఎప్పుడైతే మీకు కేంద్రాల్లో ఉన్నాడు అనుకోండి, అది యోగంగానే ఇస్తాడు. కానీ చంద్రుడు ఉన్నాడు కర్కాటక లగ్నానికి ఆధిపత్యం అంటే మనం కేంద్రాధిపత్యంగా తీసుకోవాలి. ఈయన ఒకవేళ వృశ్చికంలో ఉన్నాడు అనుకోండి, వృశ్చికం అంటే మీకు కోణస్థానం అవుతుంది.
సో కేంద్రానికి ఆధిపత్యం వహించిన గ్రహము కోణంలో ఉన్నందువల్ల ఇప్పుడు ఇది యోగకారక గ్రహంగా పరిణమించింది. సో దీనికి ఎదురుగా గురువు కూర్చోన్నాడు అనుకోండి, అంటే వృషభంలో, మీకు ఖచ్చితంగా గురువు యొక్క అంతర్దశల్లో మీకు 6వ భావానికి 9వ భావానికి సంబంధించిన శుభ ఫలితాలు మీరు చూస్తారు. అంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం కానీ, లేదు ఏదైనా ఒక జాబ్కి మీరు సెలెక్ట్ అవ్వాలని ట్రై చేయడం కానీ చేస్తే డెఫినెట్గా ఆ టైంలో మీకు శుభ ఫలితాలు అనేవి ఉండనే ఉంటాయి. సో మీకు ఒకవేళ శుక్రుడు ఉన్నాడు మీ జాతకానికి, ఇలా కర్కాటక లగ్నం వాళ్ళకి బాధకాధిపతి, అంటే 11వ ఇంటి అధిపతి అయ్యాడు. నేను చెప్పినట్టు 3, 6, 11 స్థానాలకు అని చెప్పాను కదా. సో ఆయన ఒకవేళ మిథునంలో ఉన్నాడు అనుకోండి, ఇదే మిథునంలో ఉన్న శుక్రుడిని కుజుడు మీకు 10th లార్డ్ అవుతాడు, 9th హౌస్లో ఉన్నాడు అనుకోండి, యోగకారక గ్రహంగా పరిణమించింది. ఈ కుజుడు తన యొక్క 4వ దృష్టితో ఒకవేళ శుక్రుడిని చూస్తే, మిథునంలో ఉన్న శుక్రుడిని, ఈ శుక్రుడి అంతర్దశలో మీకు 4వ భావానికి 11వ భావానికి సంబంధించిన శుభ ఫలితాలు చూసేది అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే గృహయోగం, వాహన యోగం కానీ, లేదు ఫ్రెండ్ సర్కిల్ పెరగడం కానీ, బాగా లాభాలు ఆర్జించడం కానీ ఉండే అవకాశాలు ఉండనే ఉంటాయి. సో అలాగా యోగకారక గ్రహాల గురించి మనం ఐడెంటిఫై చేసినప్పుడు, ఆ యొక్క గ్రహాలతో కలిసిన, ఆ గ్రహాల దృష్టిలు పడిన, లేదు ఆ గ్రహాల నక్షత్రాల్లో ఉన్న అంతర్దశలు జరిగినప్పుడు డెఫినెట్గా మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది యోగకారక గ్రహం గురించి ఒక బ్రీఫ్ అనాలిసిస్ కాకపోయినా కొంచెం సంక్షిప్తంగా చెప్పాను. ఇక ఇది అప్లై చేసుకొని జాతకాల చక్రాల్లో చూసుకొని మన ఫ్రెండ్స్ జాతకాల్లో, మన జాతకాల్లో మీరు కరెక్ట్గా బేరీజ్ వేస్తారనేది నా యొక్క అంచనా. అయితే ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో ఆల్మోస్ట్ యోగకారక గ్రహం అంటే ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది మన జీవితంలో, అది దాని నక్షత్రాల్లో ఉన్నా కానీ, లేదు ఇది మెయిన్ ఫార్ములా ఇది. సో ఈ వీడియోలో మెయిన్ మేషము, మిథునము, లేదు కన్య, వృశ్చికం, ధనస్సు, మీనం. సో ఈ లగ్నాల వాళ్ళకి ఖచ్చితంగా యోగకారక గ్రహం అనేది ఏ విధంగా క్రియేట్ చేయబడుతుంది, అది ఎలా చూడాలి అనేది మీకు వివరించాను. మిగతా లగ్నం వాళ్ళకి ఆల్రెడీ వృషభము, కర్కాటకము, సింహము, తుల, మకర, కుంభం వాళ్ళకి ఒక ప్లానెట్ అయితే రూల్ చేస్తుంది. కాబట్టి ఆ యొక్క గ్రహాలు ఏవైతే ఉంటాయో, యోగకారక గ్రహాలు అన్నాం కదా, వృషభ లగ్నానికి శని, ఈ శని యొక్క దృష్టి పడిన పాపులు ఏవైతే కుజుడికి దృష్టి పడింది అనుకోండి, ఆ కుజుడి అంతర్దశలో కూడా మీకు శుభఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా మనం చూడవలసి ఉంటుందండి. ఓకేనండి, నమస్తే, మీ రాజేష్.